పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మొదట సమూయేలు గ్రంథము తీసారమ్మ అందరూ. మొదటి సమూయేలు గ్రంథము పేజీ నెంబర్ వచ్చేసి 246 పేజీ నెంబరు. మరి అధ్యాయం వచ్చేసి 25వ అధ్యాయము 29వ వచనం చదివి వినిపించండి. ఇదిగో అందరూ శ్రద్ధగా ఆలకించాలి. ఈ వాక్యములో ఉన్న సారాంశాన్ని పట్టుకోండి. నిన్ను హింసించుటకైనను ఇదిగో నీ ప్రాణము తీటుకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును. చాలు, దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దావీదు ప్రాణము తీయాలి అని అంటే నిన్ను హింసించే వారైనా, నిన్ను పగపట్టిన వారైనా, నీ ప్రాణాలు తీయాలని అనైన వారైనా సరే, ఆయన ప్రాణం ఎక్కడుందంట? ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని సెలవిస్తుందంటే, ఇదిగో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడి ఉండెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇదిగో క్రైస్తవ బిడ్డల ప్రాణాలు తీయాలి అని అంటే ప్రాణాలు ఎక్కడ ఉన్నాయంట? దేవుని యొక్క ఒక జీవపు మూటలో ఆ యొక్క దావీదు ప్రాణం ఉందంట. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యం? ఎలా దేవుడు తప్పిస్తాడు? ఆయన నమ్ముకున్న బిడ్డలకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ప్రాణం పైకి వచ్చినప్పుడు, ప్రాణం పోయే పరిస్థితిలో మన దేవుడు ఎలా తప్పిస్తాడు అంటే, మన ప్రాణాలు ఎక్కడున్నాయంట? జీవపు మూటలో ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. నేను హింసించేవారైనా, నీ ప్రాణం తీసేవాళ్ళైనా, నిన్ను బాధపరిచేవాళ్ళైనా, నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళైనా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ఎలాగా తారుమారు చేస్తాడో చూద్దాం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఉన్న భావం మనం అందరం తెలుసుకోవాలి. ఈ వాక్యంలో ఉన్నది దావీదు కాదు, మనమని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఆ స్థానంలో మనం ఊహించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి చూద్దాం, ఆ మాటను చూద్దాం. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము ఒకసారి చూడండి. ఎవరు మాట్లాడొద్దు. దేవుని వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము మొదటి చదువమ్మా. తరువాత ఫిలిష్తీయులు కేయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడింది. దేవునికి స్తోత్రం. ఒక్క మాట మీరందరూ శ్రద్ధగా ఆలకించండి. కేయిలా అనే ఒక గ్రామం ఉంది. మరి ఫిలిష్తీయులు కేయిలా మీదకి వెళ్ళి యుద్ధము చేసి వాళ్ళ